హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. ఈరోజు మనం ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. స్కిప్ చేశారనుకోండి మీకు ఆ ఫ్యాక్ట్ అస్సలు అర్థం కాదు. అండ్ మేము చేసే యూనిక్ ఫ్యాక్ట్స్ గురించి ఇంకా మరికొన్ని రావాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా విషయంలోకి వెళ్దాం. ఇండియాలో E20 అనే పెట్రోల్ అయితే రాబోతుంది. అంటే పెట్రోల్ ఇథనాయిల్ మిక్స్ అనమాట. మీ ఇంట్లో ఉన్న స్కూటీ, బైక్, కార్ ఏదైనా కానీ పెట్రోల్తో కాకుండా ఇకపై మందుతో నడవబోతోంది. మందా? అదేంటి అని మీరైతే అనుకోవచ్చు. మందుకి మత్తు ఉన్నట్టుగానే దీనికి ఇథనాయిల్ అనే ఒకటైతే ఉంటుంది. దీన్ని పెట్రోల్ అయితే కలపబోతున్నారు. దీనికి E20 అనే అయితే పేరు పెట్టారు. పంపు నుంచి 1 లీటర్ పెట్రోల్ కనుక తీసుకుంటే అందులో 80% పెట్రోల్ ఉంటే 20% అయితే ఇథనాయిల్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక పెద్ద టెన్షన్ ఏంటంటే ఈ కొత్త పెట్రోల్ చూసి మారుతి, టయోటా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అయితే మేము ఇకపై రిలీజ్ చేసే కార్స్ అయితే ఈ పెట్రోల్ తో ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే నడుస్తాయని అయితే చెప్తున్నారు. మరి పాత బండ్ల గురించి ఏంటి? ఈ సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది ఏంటంటే ఈ E20 పెట్రోల్ అనేది పాత వెహికల్స్ అయితే ఖరాబ్ అయితే చేస్తుందని తెలిసింది. 6-7 సంవత్సరాల పాత బైక్స్ ఉన్న వాళ్ళైతే ఇంజన్ అయితే ఇది చాలా తొందరగా అయితే పాడు చేస్తుంది. చాలా సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది ఏంటంటే ఎథనాయిల్ అనేది ఇది వాటర్ మ్యాగ్నెట్ లాంటిదని. ఇది గాలి నుంచి నీటిని అయితే లాగేస్తుంది. ఇది దాని సైంటిఫిక్ ప్రాపర్టీ అనేది అయితే చెప్పుకోవచ్చు. మీ ఇంజన్ గాలిలో కనిపించే వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది దానికైతే అస్సలు మంచిది కాదని అయితే చెప్పుకోవచ్చు. వర్షాకాలంలో నార్మల్ గా కార్ మొత్తం తడిచిపోతుంది కదా. ఇంకా కొన్ని స్టడీస్ లో అయితే ఇంజన్ పై పెద్ద ప్రభావం అయితే పడదని, చిన్నపాటి తేడానే ఉంటుందని కూడా అనైతే అంటున్నారు. ఈ పెట్రోల్ రెవల్యూషన్ అయితే పెంచడం కూడా ఎంతో మంచిదని అంటున్నారు. అసలు సమస్య ఇప్పుడే వచ్చింది. 2 రకాల రీసెర్చ్ అయితే ఉన్నాయి. నిజమేంటనేది ఎవ్వరికీ తెలియదు. మీరు 10 కార్స్ తీసుకొని రీసెర్చ్ అయితే చేస్తే పెద్దపాటి ఏం తేడా లేదు, చిన్నపాటి తేడానే అయితే తెలుస్తుంది. తర్వాత కొన్నాళ్ళకి కొత్త కార్స్ తో రీసెర్చ్ చేస్తే అది చాలా దెబ్బతీస్తున్నాయని అయితే తెలిసింది. కాబట్టి దీనిపై అయితే అసలు ఎవరికీ క్లారిటీ లేదు. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ ఏముంటుందంటే దీన్ని మనమైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. దీనివల్ల మన దేశానికి చాలా డబ్బు అయితే ఆదా అవుతుంది. 8% పెట్రోల్ ఉంటుంది, మిగతాది ఇథనాల్. దీన్ని మన వాళ్ళే తయారు చేస్తారు కదా, బయట నుంచి ఎక్కువ ఆయిల్ కొనడానికి చాలా తగ్గుతుంది. సో ఆర్థికంగా అయితే లాభమే అనుకోవచ్చు. కానీ గవర్నమెంట్ అయితే ఒక రీసెర్చ్ గ్రూప్ని అయితే తీసుకొచ్చి అందరి ముందు ఓపెన్ గా రీసెర్చ్ చేసి పెద్ద తేడా లేదు అని అయితే నిరూపించాలి. అప్పుడే ప్రజలైతే దీన్ని నమ్ముతారు. అసలు ఈ E20 అనే పెట్రోల్ పైన మీ అభిప్రాయం ఏంటో ఒక్కసారి కామెంట్ చేయండి. ఇది మన ఇండియాకి రావాలా వద్దా, లేదా మన వాళ్ళు తయారు చేయాలా వద్దా అనే దానిపై మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా చెప్పండి. బీహార్లో ఒక వ్యక్తి కంటిలో అయితే ఒక పన్ను మొలిచింది. పాట్నాలోని ఇందిరాగాంధీ అనే హాస్పిటల్లో దీనైతే గుర్తించారు. దీన్ని చూసిన కొంతమంది జనం అయితే ఇది మహమ్మారియా, అదే ఏదైనా కొత్త వైరస్ అని అయితే చాలా మంది భయపడుతున్నారు. కానీ అసలు కానే కాదు, ఇది చాలా నార్మల్ విషయమే. దీన్ని ఎడోబిక్ టీత్ అని కూడా అంటారు. అంటే పళ్ళు వాటి సహజమైన చోట కాకుండా వేరే చోట ఎక్కడైనా మొలుస్తాయి అన్నమాట. మరి మీకు తెలుసా, ఇలాంటి కండిషన్ కి ప్రత్యేకమైన సర్జరీ కూడా ఉంది. అదే OKP సర్జరీ. దీన్ని కంట్లో పన్ను సర్జరీ అని కూడా పిలుస్తారు. మామూలుగా ఆఫ్రికాలోని ఆదివాసీ ప్రజల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అది మన ఇండియాలో పాట్నాలో జరిగింది కాబట్టి ఇది చాలా పెద్ద న్యూస్ అయితే అయ్యింది. శాస్త్రవేత్తలకైతే మన సోలార్ సిస్టమ్ లో ఒక గ్రహం అయితే కనిపించింది. అది ఇన్ని రోజులు ఒక చీకట్లో అయితే దాక్కొని ఉంది. మన సోలార్ సిస్టమ్ లో చిట్ట చివర చిమ్మ చీకటి, అంటే గింత కూడా వెలుగు లేని చోట అక్కడ ఒక మిస్టీరియస్ గ్రహాన్ని అయితే కనుక్కున్నారు. సోలార్ సిస్టమ్ లో ఆఖరి గ్రహం నెప్ట్యూన్ కదా, దీని అవతలే దీన్ని కనుక్కున్నారు. దాని పేరే అమోనైట్. ఇది సూర్యుడి చుట్టూ తిరగడానికి దాదాపుగా 4000 సంవత్సరాలు అయితే పడుతుంది. పిరమిడ్లు కట్టడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ గ్రహంలో 1 సంవత్సరం మాత్రమే కంప్లీట్ అయింది. ఈ గ్రహం మనకి చాలా దూరంలో ఉంది కదా. ఇది ఆకాశంలో ఎంత నెమ్మదిగా కదులుతుందంటే భూమిపై ఉన్న అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ కూడా దీన్ని కనుక్కోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. 4000 years లో 10% తీసుకున్నా కూడా ఇది ఆకాశంలో కొంచెం కదలటానికి 400 years అంత టైం అయితే పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే శాస్త్రవేత్తల దగ్గర 2005, 2010, 14, 16 లాంటి పాత ఫోటోలు కూడా ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఉంది. అది ఒక గ్రహం అని వాళ్ళకైతే అప్పుడు గుర్తించలేకపోయారు. అమోనైట్ అనేది ఒక జీవి. అది 60 సంవత్సరాల క్రితమే అంతరించిపోయింది. దీని పేరునే ఈ గ్రహానికి అయితే పెట్టారు. ఎందుకంటే ఇది పాత అస్థిపంజరం లాగా 4.5
బిలియన్ ఇయర్స్ నుంచి సోలార్ సిస్టమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సూర్యుడి చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ గ్రహం మీద నుంచి నిలబడి చూస్తే సూర్యుడు ఎలా కనిపిస్తాడో తెలుసా? ఒక చిన్న గింజంతా అదేదో చిన్న స్టార్ లాగా అయితే కనిపిస్తూ ఉంటాడు. అంత దూరంలో ఉంటుంది. ఒక్కసారి అర్థం చేసుకోండి. దీని టెంపరేచర్ వచ్చేసి చలికి ఆఖరి హద్దులో ఉంటుంది. -260 నుంచి 270 మధ్యలో అయితే ఉంటుంది. ఇది సోలార్ సిస్టమ్ లోనే అత్యంత దారుణమైన చోటు అనమాట. ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.